కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా తక్కువ సమయం అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలో అన్న దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంత్రివర్యులందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఏదో ఎలక్షన్లు వచ్చినాయని ప్రజల్ని ఏదో ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని విమర్శించాలనో లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలో అనే చేసే ప్రయత్నాలు చాలామంది నాయకులు ఈరోజు ఎన్నో అపవాదాలు ముఖ్యమంత్రి గారు మీరు మోపుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రజలు మోసపోయినరు. సరే, గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల కావచ్చు పేదవాళ్ళు చాలా విధంగా నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 129 రోజులు పూర్తి చేసుకుంది. అందులో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మన దగ్గర ఆల్రెడీ 5 గ్యారెంటీలు అమలవుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల, దాని తర్వాత ఎంపీ కోడ్ రావడం వల్ల మాత్రమే ఈరోజు 200 యూనిట్ అంటే జీరో కరెంట్ బిల్ రాలేదు మన పాలమూరు జిల్లాలో. అది మనకు తెలిసిందే. కానీ దాన్ని కూడా రాజకీయం చేసుకొని వాడుకుంటున్న నాయకులకి నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, వాళ్ళు ప్రభుత్వం అదెంత తీసుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. అప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇంకా ఎన్నెన్నో హామీలు ఇచ్చిండు. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఆయన్నే స్వయాన ప్రచారంలో భాగంగా ఒక సభలో చెప్పిపోయిన సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు హోదా కాదు కదా, దానికి సపరేట్గా ఒక ఫండ్ కేటాయించడం కూడా జరగలేదన్నది మనందరికీ తెలుసు. సరే, ఎలక్షన్ల మూమెంట్లో చాలా హామీలు ఇచ్చుకుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన నష్టం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వము అంటే మన ఖజానా అంతా లోటులో ఉంది అని తెలుసు, తక్కువ అమౌంట్ లేదని తెలుసు. అయినా కూడా పేదలకి సంక్షేమం చేయాలనే ఉద్దేశంతోనే హామీలు ఇచ్చినాం. హామీలన్నీ కూడా ఇప్పటికీ మేము పక్కకు జరగట్లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. కాకపోతే కోడ్ ఉండడం వల్లనే కొన్ని అమలు కాలేకపోతున్న విషయం ఈరోజు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా ఆ రోజు ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్పించి తర్వాత ఏ నాయకులు ఏ పార్టీ కూడా ఇల్లు కట్టియలేదన్నది వాస్తవం, మనకి గ్రౌండ్లో కనిపిస్తున్న నిజాలు. సో దయచేసి అవన్నీ ఆలోచించి ఈరోజు మా ప్రజలు ఒక్కసారి ఏ ప్రభుత్వానికి మనము ఓటేస్తే మనకి సంక్షేమం జరుగుతున్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం ఎలక్షన్ మూమెంట్లో కళ్యాణ లక్ష్మి డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా హామీ ఇచ్చినాము. దాంతోపాటు రైతు బంధు 15,000 రైతు బంధు అన్నాము. 2 లక్షల రుణమాఫీ అన్నాం. రుణమాఫీ కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పిండ్రు. దానికి కొంతమంది నాయకులు వక్రీకరించి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే మీరు రాజీనామా చేస్తారా అని ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఏం చేస్తామో అన్నది ఆగస్టు 15 లోపు మేము నిరూపించుకుంటాము. సో ఎవరో మాట్లాడే రోడ్డు మీద అంటే ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అన్నట్టు ఎంతోమంది మాట్లాడే మాటలకి స్పందించి రేవంత్ రెడ్డి గారు దానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చాలు, మా నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు చాలు వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం జరుగుతుంది. అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఉమ్మడి పాలమూరులో ఇటు మహబూబ్ నగర్ తీసుకోండి, అటు నాగర్ కర్నూలు తీసుకోండి, అభ్యర్థుల వైజ్గా చూసుకున్నా కూడా పార్టీల వైజ్గా చూసుకున్నా కూడా ఎవరైతే సంక్షేమం చేయగలరనేది ఈరోజు స్పష్టంగా ప్రజలకి అర్థమవుతుంది. ఇటు వంశీచంద్ర రెడ్డి గారు చూడండి, మీరు బీజేపీ క్యాండిడేట్, అటు టీఆర్ఎస్ క్యాండిడేట్ గత టర్మ్ ఎంపీగా చేసిండ్రు, ఎన్నుకోబడ్డారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత కూడా ప్రజలకి ఏం సంక్షేమం చేసిండ్రు అన్నది ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. ఆయన్ని పక్కన పెడితే బీజేపీ క్యాండిడేటు అటు మా గద్వాల్లో ఎమ్మెల్యేగా పలుసార్లు గెలిచి మంత్రిగా చేసి కూడా గద్వాల్ని అభివృద్ధికి నోచుకోని విధంగా గద్వాల్ని వదిలిపెట్టి అన్ని విధాలుగా వెనుకబడ్డ తత్వం ఈరోజు గద్వాల్లో ఉన్న అక్కడ గద్వాల్ని వదిలిపెట్టి అక్కడ చేసిన అక్రమాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మహబూబ్ నగర్కి వచ్చి మహబూబ్ నగర్లో పాగా వేసుకొని మహబూబ్ నగర్లో ఏదో చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, పాలమూరు జిల్లా అంటేనే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఆ నియోజకవర్గానికి పరిమితం కాదు. ఖచ్చితంగా అందరు గమనిస్తుండ్రు. సో వాళ్ళ దందాల కోసం, వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలని ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారు.
ఇటు మా నాగర్ కర్నూలు పార్లమెంట్కి చూసుకున్న ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి గారు ఉన్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీజేపీ నుంచి భరత్. ఇక ఇద్దరి సంగతి ప్రజలకు తెలిసిందే. ఇప్పుడు బీజేపీ నుంచి ఉన్న క్యాండిడేట్ భరత్ గారి తండ్రి ఎంపీగా, గత పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా పార్టీకి కానీ రాజీనామా చేయకుండానే బీజేపీ అభ్యర్థిగా కొడుకుని నిలబెట్టిండు. అదొక్కసారి ఆలోచించాలి. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నో విమర్శలు చేసిండ్రు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్ళి ఈరోజు అభ్యర్థిగా మారిండ్రు. సో దయచేసి ప్రజలందరూ మన సంక్షేమం కావాలంటే, మన పాలమూరు మారాలంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి బలాన్ని మనం పెంచుకోవాలంటే ఖచ్చితంగా మనందరి అమూల్యమైన ఓటు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న ఒక నాయకురాలు మాట్లాడిండ్రు ఏంటంటే, ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో, బీజేపీ ప్రభుత్వం రాలేదు కదా, మరి పేదల్లోకి ప్రతి గుండెల్లోకి బీజేపీ ప్రభుత్వం నాయకుడు మోడీ గారు ఉన్నారు అంటున్నారు. మరి ఎట్లున్నారు అంటే, లేదు ప్రతి గుండెల్లో బీజేపీ నాయకుడు ఉన్నాడు అంటే మాకు అదే అర్థమైంది. ఎట్లా ఉన్నారంటే, ప్రతి ఇంటికి అక్షంతాలు పంపించినాం, ఆడ రామ మందిరం కట్టుకున్నాం కాబట్టి బీజేపీకి ఓటేస్తారంటే, అక్షింతాలతో అభివృద్ధి జరగదు అన్నది ప్రతి పేదవాడికి తెలుసు. అక్షింతాలు వస్తే ఇంట్లో ఇండ్లు కట్టుకోలేరు, పేదవాళ్ళకి చదువులు రావు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావు, మన బీద బతుకులు, వెనకబడ్డ జాతుల బతుకులు మారవు అన్న సంగతి పేదవాళ్ళందరికీ అర్థమవుతుంది. తెలియని నాయకులకు బహుశా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను.